హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో ఈరోజు మనము ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్లలో భాగంగా కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. అందులో భాగం మొదటి క్వశ్చన్ చూడండి, ఏమిచ్చినట్టు ఇక్కడ త్రిభుజం ఏబిసి ఈజ్ సిమిలర్ త్రిభుజం డిఈఎఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 108 మిల్లీమీటర్స్ మరియు డిఈ ఈజ్ ఈక్వల్ టు 84 మిల్లీమీటర్స్ అండ్ త్రిభుజం డిఈఎఫ్ చుట్టుకొలత 35 సెంటీమీటర్లు అయితే త్రిభుజం ఏబిసి చుట్టుకొలత ఎంత అన్నాడు. ఫస్ట్ గమనించండి, ఇక్కడ మీరు ఇక్కడ రెండు త్రిభుజాలు ఉన్నాయంటే ఆ త్రిభుజాలు ఏమంటే త్రిభుజం ఏబిసి ఒక త్రిభుజం, అదేవిధంగా త్రిభుజం డిఈఎఫ్ ఒక త్రిభుజం అంట. ఈ రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలు అంట. చూడండి ఇక్కడ గీస్తే చూడపడం ఇక్కడ త్రిభుజము ఏబిసి తర్వాత ఇక్కడ త్రిభుజము డిఈఎఫ్ ఈ రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలంట. మరి స్వరూపాలంటే అర్థమైంది ఇక్కడ. స్వరూపాలంటే అర్థమైందంటే రెండు త్రిభుజాలు స్వరూపాలు అయినప్పుడు వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలా, త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్లు రెండు కూడా స్వరూపాలు అయితే మరి స్వరూపాలు అంటే అర్థమైందంటే రెండు త్రిభుజాలు స్వరూపాలు అయితే వాటి యొక్క భుజాల నిష్పత్తులు సమానంగా ఉంటాయి అంటే అర్థమైంది. అనురూప భుజాలు అంటే ఇక్కడ ఏబి బై తర్వాత డిఈ ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ తర్వాత సిఏ బై ఎఫ్డి అంటే ఈ భుజాల యొక్క నిష్పత్తులన్నీ కూడా మనకు స్థిరంగా ఉంటాయన్నమాట. అప్పుడు దాని ఏమంటారంటే స్వరూపాలు అని అంటారు. అదేవిధంగా ఇందులో ఏమంటే ఇక్కడ ఇందులో కోణాలు సమానంగా ఉంటాయి, అనురూప కోణాలు సమానం ఉంటాయి అంటే అర్థమైంది ఇక్కడ ఏ వద్ద కోణం ఎంతైతే ఉంటుందో డి వద్ద కోణం అంతే ఉంటుంది, బి వద్ద కోణం ఎంతైతే ఉంటుందో ఈ వద్ద కోణం అంతే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సి వద్ద కోణం ఎంతైతే ఉంటుందో ఎఫ్ వద్ద కోణం కూడా అంతే ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, రెండు త్రిభుజాలు స్వరూపాలు అయితే వాటి అనురూప కోణాలు సమానంగా ఉంటాయి మరియు అనురూప భుజాల నిష్పత్తులు సమానం ఉంటాయి. కాబట్టి భుజాలు సమానం ఉండవు, గుర్తుపెట్టుకోండి, భుజాలు సమానం ఉండవు కానీ వాటి నిష్పత్తులు మాత్రం సమానం ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ ఏబి యొక్క పొడవు మనకి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 2 సెంటీమీటర్లు అయితే దీని యొక్క బీసీ 3 ఇది 4 అనుకుంటే మనము 2, 3, 4 అనుకోండి. వీటి భుజాలు అప్పుడు ఏం కావాలి, మనకు ఒక స్థిరమైన నిష్పత్తులు పెరగాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి డబల్ తీసుకుందాం మనం. 2 2 4 3 2 6 4 2 8 ఇక్కడ ఈ విధంగా అనమాట. అంటే అప్పుడు నిష్పత్తి ఏమొస్తుంది చెప్పండి. 2/4 అంటే ఎంత 1/2 వస్తుంది. 3/6 3/6 అంటే ఏమొస్తుంది చెప్పండి 1/2 వస్తుంది. అదేవిధంగా 4/8 అంటే ఏమొస్తుంది చెప్పండి 1/2 వస్తుంది. కాబట్టి ఈ భుజాల నిష్పత్తులు సమానం ఉంటాయి కానీ భుజాలు సమానం ఉండవు కానీ కోణాలు మాత్రం సమానంగా ఉంటాయి. కాబట్టి ఇది వీటి యొక్క ధర్మాలు అనమాట. అయితే మనకేమిచ్చింది ఇక్కడ త్రిభుజం ఏబిసి త్రిభుజం డిఈఎఫ్ వీటి యొక్క భుజాల పొడులు మనకి ఇచ్చింది ఇక్కడ. ఏబి ఎంత చెప్పండి ఇక్కడ 108కి సమానం అంట. అదేవిధంగా డిఈ ఎంత చెప్పండి, డిఈ అనేటువంటి మనకి ఎంత 84కి సమానం అంట, 84 అంట. అయితే త్రిభుజం డిఈఎఫ్ చుట్టుకొలత ఎంత చెప్పండి 35 సెంటీమీటర్స్. దీని యొక్క చుట్టుకొలత ఎంత మనకి ఇక్కడ 35 సెంటీమీటర్లు అంటే. అయితే త్రిభుజం ఏబిసి యొక్క చుట్టుకొలత ఎంత అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. రెండు త్రిభుజాలు స్వరూపాలు అయితే వాటి యొక్క అనురూప భుజాల యొక్క నిష్పత్తులు మాత్రమే కాకుండా వాటి యొక్క భుజాల నిష్పత్తి అనేటువంటిది వాటి యొక్క చుట్టుకొలత యొక్క నిష్పత్తికి కూడా సమానంగా ఉంటుంది అంటే అర్థమండి ఇక్కడ. రెండు త్రిభుజాలు ఏబి బై మనకి ఇచ్చినటువంటి భుజాలు ఏమన్నా ఇక్కడ ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు అంటే వీటి యొక్క భుజాల యొక్క నిష్పత్తులు వీటి యొక్క చుట్టుకొలత నిష్పత్తికి సమానం ఉంటుంది. చుట్టుకొలత ఏమైంది ఇక్కడ త్రిభుజం ఏబిసి చుట్టుకొలత అంటే అర్థమైంది ఇక్కడ త్రిభుజం ఏబిసి చుట్టూ కొలత మనకు కనుక్కోవాలి మనం ఇది బై మరి త్రిభుజము డిఈఎఫ్ యొక్క చుట్టూ కొలత అనమాట. మరి మనకి ఇచ్చిన కొలతలు ఇక్కడ ఆల్రెడీ ఏబి అంటే ఎంత ఇచ్చినాడు మనకి ఇక్కడ 108 ఇచ్చినాడు కాబట్టి 108. బై డిఈ అంటే ఎంత చెప్పండి డిఈ ఎంత మనకి ఎంత 84 మిల్లీమీటర్స్ అంట. ఇవి మిల్లీమీటర్స్ నిష్పత్తులో సమానమైనటువంటి ప్రమాణాలు మనకు ఉన్నాయి ఇక్కడ మిల్లీమీటర్ కాబట్టి వీటి ప్రమాణాలను మార్చడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఏమని చెప్పండి త్రిభుజం ఏబిసి చుట్టుకొలత మనం కనుక్కున్నాము మనము చుట్టుకొలత కనుక్కున్నాను. అదేవిధంగా త్రిభుజం డిఈఎఫ్ చుట్టుకొలత మనకి ఎంత ఇచ్చింది చెప్పండి ఇక్కడ 35 ఇచ్చింది కదా 35 సెంటీమీటర్స్ అనమాట. ఇది ఇక్కడ చూడండి ఇక్కడ మిల్లీమీటర్ క్యాన్సల్ అయిపోతుంది ఇక్కడ సెంటీమీటర్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తా అడ్డకుండా కలిస్తే ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ ఎత్తులు కలిస్తే గుణిస్తుంది అనమాట. అది అప్పుడు ఏమొస్తుంది చెప్పండి మనకు త్రిభుజము ఏబిసి చుట్టుకొలత ఇజ్గా ఏమొస్తుందంటే 108/84 ఇంటూ 35 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము 12 ఏళ్ళు 84 12 9 108 అనమాట. అది మీద క్యాన్సిల్ చేస్తే 7 ఎక్క 7 7 5 35 అనమాట. 9 ఎంత అయిపోయింది 9 5 45. కాబట్టి త్రిభుజం ఏబిసి యొక్క చుట్టుకొలత ఎంత మనకి 45 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మీరు రెండు త్రిభుజాలు స్వరూపాలు అంటే వాటి ధర్మాలు ఏ విధంగా ఉంటాయి వాటి యొక్క ఏ భుజాల నిష్పత్తులు సమానం ఉంటాయి మీరు గుర్తుపెట్టుకుంటే మనం చేయడము చాలా ఈజీ అనమాట. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చుట్టుకొలత ఇచ్చినప్పుడు మాత్రమే వాటి యొక్క అనురూప భుజాల యొక్క నిష్పత్తి చుట్టుకొలత నిష్పత్తికి సమానం ఉంటుంది. అదేవిధంగా వైశాల్యం ఇస్తే వైశాల్యం అనేటువంటిది మనకు భుజాల నిష్పత్తికి సమానం ఉండదు కానీ భుజాల యొక్క నిష్పత్తి వర్గానికి వైశాల్యము సమానం ఉంటుంది అనమాట. మీరు అది తెలుసుకోవాలా.
సో తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే ఒక దీర్ఘఘనము పొడవు వెడల్పు ఎత్తులు వరుసగా 18 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు. సో దీనిని పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు, ఎత్తు 2 సెంటీమీటర్లు కలిగి ఉన్నటువంటి చిన్న దీర్ఘఘనాలుగా కత్తిరించినట్లయితే సో చిన్న దీర్ఘఘనాల యొక్క సంఖ్య ఎంత అన్నది చాలా ఈజీ క్వశ్చన్ చూడండి ఇది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనము ఒక పెద్ద 3D వస్తువును మనము చిన్న చిన్న 3D వస్తువులు విధించినట్లయితే ఏం చేస్తాం మనం వాటి సంఖ్య కావాలంటే మనకు సింపుల్గా సో పెద్ద దాని యొక్క ఘన పరిమాణాన్ని చిన్నదాని యొక్క ఘన పరిమాణం చేత భాగిస్తే వచ్చేటువంటిది వాటి సంఖ్య అనమాట. కాబట్టి సో మనకి ఏర్పడేటువంటి చిన్న దీర్ఘఘనాల యొక్క మొత్తం సంఖ్య మనం ఎన్ అనుకుందాం మనము. అప్పుడు ఎన్కి ఫార్ములా ఏమంటే సో పెద్ద దీర్ఘఘనం యొక్క సో ఘన పరిమాణము ఘన పరిమాణం బై సో చిన్న దీర్ఘఘన ఘన పరిమాణం అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకొని మీరు సో పెద్దదాని యొక్క ఘన పరిమాణం బై చిన్నదాని ఘన పరిమాణం అనమాట. మరి మీకు తెలుసు ఆల్రెడీ సో దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఏం చెప్పండి, సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనమాట. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అదేవిధంగా సో చిన్నదాని యొక్క ఘన పరిమాణం కూడా ఏమిటో అది కూడా సేమ్ కాబట్టి సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ సో పెద్ద దీర్ఘఘనాన్ని మనం చిన్న దీర్ఘఘనాలుగా అంటే ఇవన్నీ కూడా సమానమైనటువంటి ఘన పరిమాణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అప్పుడు మాత్రమే సో ఇది సమానం అవుతుంది అనమాట. కాబట్టి సో ఎన్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ బై ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనమాట. మరి పెద్ద దీర్ఘఘనం యొక్క కొలతలు మనకి ఏమని చెప్పండి, సో 18 సెంటీమీటర్లు, సో 9 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు అనమాట. సో పొడవు వెడల్పు ఎత్తు అనమాట ఇవి. మరి అదేవిధంగా చిన్న దీర్ఘఘనం యొక్క పొడవు మనకి కొలతలు ఏమని చెప్పండి, పొడవు ఏమో 6 సెంటీమీటర్లు, వెడల్పు ఎంత చెప్పండి 3 సెంటీమీటర్లు, అదేవిధంగా సో ఎత్తు ఎంత అంటే 2 సెంటీమీటర్లు అనమాట. ఈ విధంగా మనకి ఇచ్చినాడు ఇక్కడ లెక్కలో. ఇప్పుడు చూడండి ఇక్కడ సో మనం క్యాన్సల్ చేద్దాం మనము. సో 6 ముళ్ళు ఎంత చెప్పండి, 6 ముళ్ళ 18 కాబట్టి 18 ఎక్కం 18, 18 ఎక్కం 18 క్యాన్సల్ ఇక్కడ. తర్వాత సో 2 ఎక్కం 2, 2 4 8 అనమాట ఇక్కడ. సో 9 4 ఎంత చెప్పండి, సో మనకు మిగిలిన 9 4 కాబట్టి 9 4 ఎంత 36 కాబట్టి సో మనకు వచ్చేటువంటి చిన్న దీర్ఘఘనాల మొత్తం సంఖ్య ఎంత అంటే సో 36. గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా లెక్క చేస్తాం అనమాట మనము. సో వాటి సంఖ్య కావాలంటే ఏం చేస్తాం మనము, పెద్దదాని యొక్క ఘన పరిమాణం బై చిన్నదాని యొక్క ఘన పరిమాణం చేస్తే మనకు వచ్చేటువంటిది ఏమంటే సో మనకి ఏర్పడినటువంటి చిన్న వస్తువుల యొక్క ఘన పరిమాణం, చిన్న వస్తువుల యొక్క సంఖ్య మనకు వస్తుంది అనమాట. సో ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మూడో క్వశ్చన్ చూడండి ఇక్కడ. మూడో క్వశ్చన్ ఏముందంటే ఏ సంఖ్యలో 25% సో 180లో 12.5% సమానం అన్నాడు ఇక్కడ. అంటే ఏ సంఖ్యలో 25% అనేటువంటిది సో 180లో 12.5%కు సమానం అవుతుంది అన్నాడు. అయితే మనం ఇక్కడ సో మనకు కావాల్సిన సంఖ్య మనం ఎక్స్ అనుకుందాం మనం. కాబట్టి ఎక్స్లో 25% తీసుకున్నాం మనం. ఎక్స్లో 25% ఏం చేస్తాం మనము, సో మనకు కావాల్సిన సంఖ్య ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 25% ఏం రాస్తాం మనము, ఎక్స్ ఇంటూ 25% అని రాస్తాం అనమాట. ఇది ఎక్స్ ఇంటూ 25% ఇజ్ ఈక్వల్ ఎంత కావాలి మనకు, సో 180లో ఎంత కావాలి మనకు, 180లో సో 12.5% ఏం చేస్తాం మనం, 12.5% ఈ విధంగా రాసుకుంటాం మనం. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఎక్స్లో 25% అంటే అర్థమైంది ఎక్స్ ఇంటూ 25% అనమాట. ఇది దేనికి సమానం చెప్పండి ఇది, సో 180లో 12.5%కి సమానం కాబట్టి ఏం చేస్తాం మనము, సో 180 ఇంటూ 12.5% అని రాస్తాం అనమాట. అయితే నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పర్సెంటేజ్ ఇస్తే దాన్ని తీసేసి ఏం చేస్తాం మనము, హారంలో 100 రాసుకుంటాం మనం. కాబట్టి సో ఎక్స్ ఇంటూ సో 25/100 పోతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇక్కడ సో 180 ఇంటూ 12.5% ఏం రాస్తాం మనము, సో 12.5/100 రాసుకుంటాం అనమాట. మనం ఈ విధంగా రాస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ సో ఇజ్ ఈక్వల్ నుండి మధ్యలో ఇక్కడ ఇంటూ నుండి మనకు ఇజ్ ఈక్వల్ ఉన్నట్లయితే ఏం చేస్తాం మనము, సో ఇరువైపులా సమాన విలువలు సమాన స్థానాలు ఉన్నట్లయితే అంటే హారం సేమ్ ఉంటే సో క్యాన్సల్ చేస్తాం మనం. 100 ఎక్కం క్యాన్సల్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ భాగించేది ఎక్కడ పోతుంది వస్తుంది, సో గుణిస్తారు కాబట్టి లవంలో వస్తుంది కాబట్టి లవం హారం క్యాన్సల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 12.5 ఉంది ఇక్కడ, ఇక్కడ 25 ఉంది ఇక్కడ. 12.5కి డబుల్ ఎంత చెప్పండి, సో 25 కాబట్టి 12.5 ఒకట్ల 12.5 సో 2 అనమాట. కాబట్టి మనకి ఇక్కడ మిగిలింది ఏమంటే సో ఎక్స్ ఇంటూ 2 ఉంటుంది ఇక్కడ. అక్కడే ఉంటుంది చెప్పండి, ఇక్కడ కేవలం 180 మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ 2 అక్కడ పోతే ఏం చేస్తుంది, భాగిస్తుంది కాబట్టి సో ఎక్స్ ఈక్వల్ ఎంత అంటే 180/2 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే వస్తుంది 2 ఎక్కం 2, 2 90ల సో 180 కాబట్టి సో 90 అనమాట. అంటే ఎక్స్ ఈక్వల్ మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఇప్పుడు 90 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ సో 90లో 25%, సో 90లో 25% ఏం కావాలి మనకు, 180లో 12.5%కి సమానం ఇక్కడ. సో మీరు టాలీ చేసుకోవచ్చు. 90 అంటే దీని 180లో సగం కాబట్టి ఆ సగంలో 20% ఏం కావాలి మనకు, 180లో సో 12.5%కి సమానం అవుతున్నాడు. కాబట్టి ఆన్సర్ మనకి ఎంతంటే సో 90 ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ 4th క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినాడు ఇక్కడ, సో 1, 4, 13, 40, 121 అమెరికాలో సో తర్వాత పదం ఎంత అన్నాడు ఇక్కడ. మీరు గమనిస్తే చూడండి ఇక్కడ సో 1కి 4 మధ్య తేడా మీకు ఎంత చెప్పండి ఇక్కడ, సో 3 ఉంది ఇక్కడ. తర్వాత అదేవిధంగా 4కు 13 తేడా ఎంత ఉంది ఇక్కడ, 9 ఉంది ఇక్కడ. సో 1కు 4కు మధ్య తేడా మీకు ఎంత ఉంది ఇక్కడ, 3 ఉంది అనమాట ఇక్కడ. తర్వాత వీటి మధ్య తేడా
సో 9 వీటి మధ్య తేడా ఎంత మనకి 27 అనమాట. వీటి మధ్య తేడా ఏంటంటే సో 81 అంటే ఎంతమంది ఇక్కడ ఇవన్నీ కూడా సో 3 యొక్క సో ఘాతాంకాలు పెంచుతూ పోతే మనకు వచ్చే విలువలు అనమాట. ఇవన్నీ కూడా మీకు వచ్చే ఫస్ట్ 1 ఉన్నాయి ఇక్కడ. సో 1కు 3 పవర్ 1 కూడితే ఏమొస్తుంది చెప్పండి మీకు ఇక్కడ 1 + 3 పవర్ 1 ఎంతంటే 3కి సమానం కాబట్టి సో 1 + 3 అంతా 4 వచ్చి మనకి. నెక్స్ట్ ఏం చేస్తాం మనము 4 + 3 స్క్వేర్ కలపాలి మనం. 3 స్క్వేర్ సో 3 స్క్వేర్ అంటే ఎంత చెప్పండి 4 + 3 స్క్వేర్ అంటే 9 కాబట్టి మీకు ఎంత వస్తుంది చెప్పండి అప్పుడు సో 13 వస్తుంది అనమాట. సెకండ్ పదం అనమాట. సో ఫస్ట్ 1 తర్వాత 4 13 నెక్స్ట్ సో 13 గంట కలపాలి మనం. 3 క్యూబ్ కలపాలి మనం. 3 ఘాతాంకం 3 అనమాట. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి 13 + 27 అంటే మీకు ఎంత వచ్చినప్పుడు సో 40 వస్తుంది అనమాట. తర్వాత సో 40కి ఎంత కలపాలి మనం 40కి సో 3 పవర్ 4 కలపాలి మనం. 3 పవర్ 4 అంటే ఎంత చెప్పండి సో 40 + 3 పవర్ 4 అంటే 81 అనమాట. 81 గుర్తు మీకు ఎంత వస్తుంది చెప్పండి అప్పుడు 121 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 121కి ఎంత యాడ్ చేయాలి మనం 3 పవర్ 5 యాడ్ చేయాలి మనం. 3 పవర్ 5 అంటే ఎంత చెప్పండి సో 121 + సో 243 అనమాట. 3 పవర్ 5 అంటే ఎంత సో 3 × 3 × 3 × 5 10 చేసి మనకు వచ్చే విలువ 243 అనమాట. ఈ రెండు కూడితే మనకు వచ్చే విలువ ఏంటంటే సో 364 అనమాట. కాబట్టి మనకు వచ్చేటువంటి సిరీస్ ఏమిటంటే ఫస్ట్ 1 ఉంది, తర్వాత 4 13 40 121, తర్వాత మనకు వచ్చే పదం ఏంటంటే సో 364 అనమాట. కాబట్టి నెక్స్ట్ వచ్చే పదం ఏంటంటే మనకు 364కు సమానం కావడం చెప్తుంది అనమాట. సో తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే x - x² × 1 + 3x - 2x² యొక్క లబ్ధంలో x³ మరియు x గుణకాల మొత్తం ఎంత అంటే వాటి కూడిక అనమాట. ఈ రెండు గుణిద్దాం ఫస్ట్ మనము. సో ఫస్ట్ xతో మొత్తాన్ని గుణిస్తే ఏమొస్తుందో చెప్పండి x × 1 సో x అనమాట. తర్వాత x × + 3x + 3x² అవుతుంది. తర్వాత x × - 2x² చెప్పండి మైనస్ x × x² అంటే x³ అనమాట. తర్వాత x²తో గుణిస్తే ఏమొస్తుందో చెప్పండి -x² × 1 -x². తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది ఇక్కడ. x² × 3x ఎంత చెప్పండి సో 3x³ అనమాట. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో x² × 2x² ఏమొస్తుందో చెప్పండి సో 2x⁴ వస్తుంది అనమాట. ఇప్పుడు వీటిని ఒకసారి సూక్ష్మీకరణ చేద్దాము. సో x పదం ఒకటే కాబట్టి x రాస్తుంది ఇక్కడ. తర్వాత x² పదాలు ఏమన్నా ఇక్కడ 3x² -x² అంటే ఏమొస్తుంది చెప్పండి సో 3లో 1 పోతే 2x² వస్తుంది. తర్వాత -x³ - 3x³ మొత్తం ఎంత చెప్పండి 4x³ అనమాట. ప్లస్ తర్వాత 2x⁴ అనమాట. నెక్స్ట్ మనకి ఏమిటి ఇక్కడ x⁴ తర్వాత x వీటి గుణకాల మొత్తం ఎంత అన్నాడు. మరి ఫస్ట్ మనకు x⁴ సరే కొద్దిగా మిస్టేక్ అని చూడండి ఇక్కడ x × 1 ఎంత చెప్పండి 1x అనమాట ఇక్కడ. అంటే x వస్తుంది ఇక్కడ. x × 3x ఎంత చెప్పండి సో 3x². తర్వాత x × -2x² ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది -x × 2x² అంత ఇక్కడ 2x⁴ వస్తుంది అనమాట. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ -2x² - 3x మొత్తం ఎంత ఇక్కడ 5 వస్తుంది అనమాట. కాబట్టి సారీ -2x⁴ - 3x⁴ అంటే మనకి ఇక్కడ -5x³ వస్తుంది అనమాట. ఇదనమాట. తర్వాత మనకేమడిగింది ఇక్కడ x³ తర్వాత x యొక్క గుణకాల మొత్తం ఎంత అనడం. అదే చూడండి ఇక్కడ ఫస్ట్ x³ గుణకం మనకి ఎంత చెప్పండి ఇక్కడ -5 దీనికి ఏం కలపాలి మనము x గుణకం కలపాలి. x గుణకం మీకు ఎంత ఉంది ఇక్కడ ఏం లేకుంటే 1 ఉంటుంది కాబట్టి +1 అనమాట. -5 + 1 ఎంత చెప్పండి -4. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే మనకు -4కు సమానం అవుతుంది అనమాట. సో గమనించండి ఇక్కడ. సో మీకు యాక్చువల్ 6వ క్వశ్చన్ ఏముందంటే సో 2,7 బిందువులు అనమాట. ఇవి 2,7, x, -5 మరియు 1,4 అనేటువంటి బిందువులు శీర్షాలుగా ఉన్నటువంటి త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం ఏంటంటే సో 3,2 అంట. అయితే x విలువ ఎంత అన్నాడు. ఇది గమనించండి మీరు ఇక్కడ. ఇది యాక్చువల్గా 10వ క్లాస్ క్వశ్చన్ అనమాట. అయినప్పటికీ మనకు ఎస్జిటీలో రావడం జరిగింది ఇక్కడ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ. సో 10వ క్లాస్ సిలబస్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు రాసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో చూసుకోవాలి ఒకసారి మీరు. అయితే మనకు తెలుసు ఆల్రెడీ సో ఈ 3 బిందువుల త్రిభుజానికి ఇక్కడ ఈ విధంగా త్రిభుజం ఉంటుందన్నమాట. సో ఇక్కడ శీర్షం మనం ఏ సో బి సి అనుకుంటే ఈ 3 శీర్షాలు మనకి ఇచ్చింది ఇక్కడ. సో ఏ వద్ద బిందు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2,7 అనుకుందాము. అదేవిధంగా బి వద్ద బిందు అంటే x, -5 అనమాట. సి వద్ద బిందు అంటే ఇక్కడ 1,4 అనుకుందాం అనమాట. సో ఈ విధంగా ఈ మధ్య బిందువులు అంటే శీర్షం నుంచి ఎదుటి భుజానికి మనం మధ్యగత రేఖను గీసినట్లు మూడింటి యొక్క ఖండన బిందువులు ఏమంటారంటే సో గురుత్వ కేంద్రం అంటే దీన్ని జీతో సూచిస్తాం మనము. మరి జీ యొక్క ఫార్ములా ఏం చెప్పండి. సో జీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా రాస్తాం మనం x1 ప్లస్ ఇక్కడ రాస్తా కింద రాస్తా. సో జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే x1 + x2 + x3/3 అంటే అర్థమైంది ఇక్కడ. సో ఇచ్చినటువంటి బిందువులలో x నిరూపకాలు మొత్తం ఇక్కడ x అంటే ఇక్కడ మనకు సో మొదటి నిరూపకాలు అనమాట ఇవి. తర్వాత రెండో నిరూపకాలు ఏమైనా ఇక్కడ 7 -5 4 అంటే అవి y నిరూపకాలు అనమాట. సో వాటి మొత్తం x1 + x2 + x3/3 సో y1 + y2 సో y3/3 అనమాట. ఈ మొత్తం ఎంతకు సమానం చెప్పండి. మనకి ఇచ్చినటువంటి గుర్తు కేంద్రం ఎంత ఉంది ఇక్కడ సో 3,2 కాబట్టి ఇక్కడ రాస్తా చూడండి ఇక్కడ. ఈ మొత్తం మనం 3,2కు సమానం చేసుకుంటాము. మరి ఇక్కడ x విలువలు ఏం కావాలి మనకి ఇక్కడ x అంటే ఏమని ఇక్కడ
సో ఫస్ట్ సో 2 ఉంది, ఎక్స్ ఉంది, 1 ఉంది కాబట్టి ఇక్కడ రాస్తా చూడండి. సో 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1/3 కామా ఇక్కడ y1 అంటే ఏముంది ఇక్కడ 7 ప్లస్ ఆఫ్ -5 ప్లస్ 4/3. అయితే మనకు కావాల్సింది ఎక్స్ విలువ కావాలంటే ఏం చేస్తాం ఇక్కడ మనము. సో y విలువను లెక్కలోకి తీసుకోం, మనం కేవలం ఎక్స్ ఇక్కడ మాత్రమే కాబట్టి దీని మొత్తం లెక్కలోకి తీసుకుంటాం మనము. సరే ఇక్కడ మనం సదృశ్య మూలకాలు పోల్చుకుంటాం మనము. ఈ ఎక్స్ దీనికి సమానం అవుతుంది కాబట్టి సో 3 = ఏమవుతుంది మనకి ఇక్కడ. సో 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఎంత చెప్పండి, 2 + 1 3 కాబట్టి సో 3 + x/3 అనమాట ఇక్కడ. దట్ ఇంప్లైస్ సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 3 × 3 ఎంత చెప్పండి 9 వస్తుంది అనమాట. 9 = ఎంత అప్పుడు 3 + x సమానం అవుతుంది. సో 3 + x = 9 అవుతుంది. అప్పుడు x ఎంత చెప్పండి, x = 9, 3 ఎక్కడ పోతే మైనస్ కాబట్టి -3. అప్పుడు ఎంత చెప్పండి x = 9 - 3 ఎంతంటే 6 అనమాట. కాబట్టి x విలువ మనకు వచ్చింది ఎంతంటే 6 అనమాట. సో నెక్స్ట్ 7th చూడండి. 7th ఏమన్నంటే క్రింది వాటిలో పైథాగోరియన్ త్రికము కానిది ఏదన్నాడు ఇక్కడ. అంటే క్రింది వాటిలో పైథాగోరియన్ త్రికము కానిది ఏదన్నాడు. మీకు తెలిసిన పైథాగరస్ సిద్ధాంతం అంటే ఏం చెప్పండి. పైథాగరస్ సిద్ధాంతం అంటే సో కర్ణం యొక్క వర్గము మిగిలిన భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అనమాట. కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ అనమాట. సో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ దేంట్లో చెప్పండి లంబకోణ త్రిభుజంలో అనమాట. అయితే మీకు తెలుసు ఆల్రెడీ సో 3, 4, 5 ఖచ్చితంగా మనకి ఏమవుతుంది పైథాగోరియన్ త్రికం అవుతుంది. ఎందుకోసం అంటే సో పెద్ద విలువ మీకు ఏదైతే ఉందో దానికి వర్గము సో మిగతా రెండింటి వర్గాల మొత్తానికి సమానం కాబట్టి 5² అంటే 5² కూడా మనకి ఏంది ఇక్కడ 3² + 4² సమానం అవుతుంది. దట్ ఇంప్లైస్ 5² ఎంత 25 కాబట్టి సో 3² అంటే 9 + 4² చెప్పండి 16 అనమాట. సో దట్ ఇంప్లైస్ 25 = 25 వస్తుంది ఇది. సో ఇది కాబట్టి ఫస్ట్ మనకి పైథాన్ త్రికం అవుతుంది. కానీ మనకి కానిది ఏది అన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన విలువలు మనకి పెద్ద విలువలు ఇక్కడ మనకి పెద్దగా ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ కనుక్కోవడం ఇబ్బంది కాబట్టి అందుకోసం ఏం చేస్తామంటే మనము మీకు ఒక ఫార్ములా అదేమంటే సో పైథాగోరియన్ త్రికాలు కావాలంటే మనం పాటించే నియమం ఏమంటే సో 2n సో n² - 1 n² + 1 అనేటువంటి ఈ 3 విలువలు సో ఈ 3 విలువలు అనేటువంటివి మనకు ఈ కండిషన్ని పాటించినట్లయితే అవి పైథాగోరియన్ త్రికాలు అవుతాయి దాదాపుగా. సో అప్పుడు ఏం చేస్తాం మనం ఏంటంటే ఏం తీసుకుంటాం మనం ఇచ్చినటువంటి విలువలలో మనము సో మొదటి మనకు సరి సంఖ్య ఏదైతే ఉంటుందో చిన్నది ఏదైతే ఉంటుందో సరి సంఖ్య మనకు సో దాన్ని 2n అనుకుంటాం మనం. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సో 16ని నేను సో 2nకి సమానం చేసుకుంటా. 2n = నేను 16కి సమానం చేసుకుంటే అప్పుడు ఎన్ని ఎంత వస్తుంది చెప్పండి. n = మనకు సో 2 ఎక్కం 2 సో 8 కాబట్టి మీకు n ఎంత అంటే n = 8 వస్తుంది అనమాట. మరి n² - 1 అంటే ఏమొస్తుంది చెప్పండి. సో n² - 1 ఏమొస్తుంది అప్పుడు n² అంటే సో n అంటే 8 కాబట్టి 8² - 1 64 - 1 అంటే మీకు ఎంత వచ్చినప్పుడు 63 వచ్చింది కాబట్టి ఇక్కడ ఉంది అది విలువ. తర్వాత అదేవిధంగా n² + 1 ఏమొస్తుంది చెప్పండి. సో n అంటే 8 కాబట్టి 8² + 1 అంటే ఏమొస్తుంది చెప్పండి 64 + 1 కాబట్టి 65 వస్తుంది. కాబట్టి 65 ఉంది ఇక్కడ కాబట్టి ఇది కూడా మనకి పైథాగోరియన్ త్రికం అనేటువంటిది సో అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మన తర్వాత నెక్స్ట్ తీసుకుంటే సో దీనిలో సరిసంఖ్య చిన్నది ఉంది ఇక్కడ దీని కూడా 2n అనుకుంటే ఏమొస్తుంది చెప్పండి అప్పుడు. సో 2n = 14 అయితే అప్పుడు n ఎంత చెప్పండి 2 1 2 7 కాబట్టి n కూడా మనకి ఎంత వస్తుంది అప్పుడు 7 వస్తుంది అనమాట. కాబట్టి దీని నుంచి కూడా మనం సో n² - 1 అంటే ఏమొస్తుంది చెప్పండి. n² అంటే ఎంత. సో n² అంటే n అంటే మనకి 7 కాబట్టి సో 7² - 1 అంటే మీకు ఎంత వస్తుంది 49 - 1 అంటే మీకు ఎంత వస్తుంది చెప్పండి అప్పుడు 48 వస్తుంది. కాబట్టి మీకు 48 ఉంది ఇక్కడ సో ఉందన్నమాట. అదేవిధంగా n² + 1 అంటే ఏమొస్తుంది చెప్పండి. సో n² + 1 అంటే కూడా n² అంటే ఎంత 49 + 1 అంటే 50 వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకి ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది కూడా మనకు పైథాగోరియన్ త్రికం అవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ చూద్దాం మనం. సెకండ్ ఏముంది ఇక్కడ సో 18, 81, 84 ఉందన్నమాట. ఇందులో 18ని మనం సో 18ని మనము 2n = 18ని సమానం చేసుకుంటే సో దీని నుంచి మీకు n అంటే ఏమొస్తుంది చెప్పండి 2 ఎక్కం 2 9 కాబట్టి సో n అంటే మీకు 9 వచ్చింది అనమాట. సో ఇప్పుడు n² - 1 కనుక్కుంటే ఏమొస్తుంది చెప్పండి. n² అంటే ఎంత 9² - 1 అంటే మీకు ఎంత 81 - 1 అంటే 80 వస్తుంది అనమాట. అదేవిధంగా సో n² + 1 అంటే ఏమొస్తుంది చెప్పండి. సో ఇది కూడా సో 9² + 1 అంటే 81 + 1 అంటే 82 వస్తుంది అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకున్న పదాలు ఏమంటే సో 2n అంటే మనకి ఎంత 18 కాబట్టి సో 18, 80, 82 ఉంటే మనకి అది పైథాగోరియన్ త్రికం అయ్యేటువంటిది. కానీ ఇక్కడ ఏమని చెప్పడం మనకి ఇక్కడ సో 18, 81, 84 ఉంది కాబట్టి ఇది మనకు సో ఈ నియమాలను పాటిస్తలేదు అది. అంటే 2n n² - 1 సో n² + 1 అనేటువంటి నియమాలను పాటిస్తలేదు కాబట్టి ఇది మనకు పైథాగోరియన్ త్రికం కాదనమాట ఇది. సో ఈ విధంగా కనుక్కుంటాం మనం. ఇది చేయడం చాలా ఈజీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అంటే సో ఇవన్నీ వర్గాలు చేయడం చాలా పెద్దది సో ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకోసం మీకు చెప్పడం జరిగింది అనమాట ఇది. సో తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏమందంటే 35 డిగ్రీల పూరక కోణము సో P కోణానికి సంపూరక కోణం అయితే సో 35 డిగ్రీ యొక్క పూరక కోణము సో P అనే కోణానికి సంపూరక కోణం అయితే సో P విలువ ఎంత అన్నాడు. అయితే మీకు తెలియాలి ఆల్రెడీ. సో పూరక కోణం అంటే ఏం చెప్పండి. రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏమంటారంటే సో పూరక కోణాలు అంటారు అనమాట. మరి 35
సో 35 డిగ్రీకి ఎంత కలిపితే మనకి 90 వస్తుందో చెప్పండి. సో 35 కలపాల్సిన కోణం ఏంటంటే మనము సో 55 డిగ్రీస్ అన్నమాట. 55 ప్లస్ 35 ఎంత అయిపోయింది 90 అవుతుంది కాబట్టి సో 35 యొక్క పూరక కోణం ఎంత అయిపోయింది 55 డిగ్రీస్ అవుతుంది అనమాట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ ఈ 35 డిగ్రీ యొక్క పూరక కోణము సో పి కోణానికి సంపూరక కోణం అంటే అర్థమైంది. సంపూరక కోణం అంటే రెండు కోణాల మొత్తం ఎంత కావాలి మనకు 180 కావాలన్నమాట. కాబట్టి సో పీకు మనము సో ఈ కోణం యొక్క పూరక కోణం కలిపినట్లయితే అంటే 35 యొక్క పూరక 55 అది సో పీకు 55 పూర్తి ఎంత కావాలి మనకు సో 180 కావాలంట మనకు 180 కావాలంట. ఎందుకంటే ఈ రెండు కోణాలు ఏం కావాలి మనకు సంపూరక కోణాలు కాబట్టి ఈ విధంగా కావాలన్నమాట. అప్పుడు మనకి పి విలువ ఎంత అన్నాడు ఇక్కడ. మరి పి ఏమొస్తో చెప్పండి. అప్పుడు 180 మైనస్ 55 ఎక్కడ పోతే ఏమవుతుంది -55 అనమాట. అప్పుడు తీసేసి ఎంత వస్తుందో చెప్పండి. పి ఈజ్ ఈక్వల్ టు సో 125 డిగ్రీ వస్తుంది అనమాట. 125 డిగ్రీ వస్తుంది అనమాట. కాబట్టి సో పి యొక్క విలువ ఎంత అంటే మనకు 125 డిగ్రీస్ అనమాట. కాబట్టి సో ఇది ఆన్సర్ అవుతుంది. సో దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో మిగతా వాటికి మళ్ళీ వీడియోలు చెప్పుకుందాం మనం.